శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ గైస్. సో నవడేస్ ఏంటంటే కాంటెంట్ ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా మనల్ని ఎంగేజ్ చేసే పర్సన్స్ ఉంటారని మనం బిలీవ్ చేస్తూ ఉన్నాం. రీసెంట్ టైమ్స్లో మనకి ఎంటర్టైన్మెంట్ అంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఎన్ని యాప్స్ ఉంటే అన్ని యాప్స్ని బాగా లవ్ చేస్తున్నాం. బట్ ఒక యాప్ మాత్రం అదేనండి, నెట్ఫ్లిక్స్. ఏది వస్తుంటే లాంగ్వేజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్క కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నాం. రీసెంట్గా ఒక టీజరు, ట్రైలర్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఇంటెన్స్ని క్రియేట్ చేస్తుంది. అదే ప్యార్ ప్రేమ కళ్యాణం. సో ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, చాలా చాలా బాగుంది. August 21st మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. రైట్ నాతో పాటు టీం ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, మన ప్రేమని, మన ప్యార్ని, ఆ కళ్యాణం గురించి వాళ్ళతో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ గైస్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. ఓ తెలుగు వస్తుంది మీకు? పర్లేదు, అదొక్కటే వచ్చా, ఇంకేమైనా వచ్చా? జస్ట్ వచ్చింది. చాలా చాలా బాగున్నా. మొత్తానికి వెల్కమ్ టు టాలీవుడ్ అలెన్ సార్. Ilan. Ilan. That's okay. Okay. Welcome to Tollywood. Yes. Thank you so much. Thank you. Okay. అంటే డైరెక్టర్ అని చెప్తూ ఉన్నాం ఇప్పటిదాకా, బట్ ఇప్పుడు డైరెక్టర్ కమ్ యాక్టర్ అంటే హీరో అని కూడా చెప్తున్నాం కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఎక్సైటెడ్? How excited I am. Yeah. How are you feeling that Yes. you're also an actor now? Yeah, it's a new thing which I'm trying. So I'm a little excited. At the same time, neutral as well. Yeah. న్యూట్రల్. Feeling neutral about it. No. అయినా అన్నిటికీ న్యూట్రల్ అది no matter what emotion is always. ఓకే, సూపర్. సో హాయ్ సాన్వి, ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండి యా, చాలా చాలా మంచిగా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఇంతకుముందు మీ ఈవెంట్ చూసాక ఇంకా ఫన్ అనిపించింది. ట్రైలర్ లాగానే అనిపించింది అనమాట ఈవెంట్ కూడా. అండ్ కొంచెం గ్యాప్ తర్వాత ఒక బిగ్ థింగ్ వచ్చినప్పుడు హ్యాపీ అనిపిస్తుంటుంది. సో మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు, బట్ ఈ గ్యాప్ తర్వాత ఇది ఫుల్ఫిల్ అయిపోతుంది అనిపిస్తుంది. అంటే ఈ మధ్యన కనిపించలేదు కాబట్టి తెలుగులో, మాకు ఇప్పుడు తెలుగులో కూడా కనిపిస్తుంది. ఎట్లా, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు మీరు? అదే అంటే అది మీకు గ్యాప్ అవ్వచ్చు, నా గ్యాపే లేదండి. నేను తమిళ్లో బిజీగా, తమిళ్లో 2 సినిమాలు ఫినిష్ చేసేసాను. సో అందుకని నాకు అలా అనిపించలేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈరోజు హైదరాబాద్కి వచ్చి తమిళ్ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ చేశాము. సో అండ్ ఆల్సో మీరు అన్నట్టు రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవ్రీబడీస్ వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది సినిమా అని. ఓకే. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ గారు, హాయ్ సార్. హైదరాబాద్ కొత్తగా ఉందా? అంటే మీదే కాబట్టి, కానీ మీరు అటు వెళ్ళిపోయారు కదా. లేదండి, కొత్తగా ఏం లేదు. నేను వారానికి వస్తూ ఉంటాను. వస్తున్నారా? సో బాగానే అలవాటు. ఓకే. కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలని మేము కోరుకుంటాం. మీరు కూడా అట్లా వెళ్ళిపోతే మా తెలుగు వాళ్ళు ఏమైపోతారు? నేను పుట్టింది గుంటూరు అయినా పెరిగిందంతా చెన్నైనండి. అవునా? ఓకే. సో తెలుగు సినిమా కూడా త్వరలో చేయాలనుకో ప్లాన్ ఉంది. ఖచ్చితంగా చేస్తాం మనం. ఓకే. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్, రైట్? With Netflix original, yes, second film. Okay. First వచ్చేసి Made in Korea, which has amazing response. ఇది కూడా we believe it will do great on Netflix. So yeah. ట్రైలర్ చాలా చాలా బాగుంది సార్ నిజంగా. అంటే నెక్స్ట్ జెన్జీ కావచ్చు, ఏ జనరేషన్స్ ఉన్న వాళ్ళని కూడా మంచిగా అంటే అట్లా అట్రాక్ట్ చేసేస్తారు అనిపిస్తుంది. దట్టు నెట్ఫ్లిక్స్ అసలు మార్నింగ్ లేస్తే మనం ఏ కాంటెంట్ వస్తుందని సెర్చ్ చేస్తున్నాం, ఆ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఏం చెప్తారు? నేను సెలెక్ట్ చేయలేదండి ప్లాట్ఫామ్, యాక్చువల్గా అది మేము జాయింట్గా డెవలప్ చేసాము. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్ అండి, ఈ కాలంలో వచ్చేసి లైక్ యూ రైట్లీ సెట్, ఫోన్ తీస్తే యూ కెన్ సీ కాంటెంట్ అండ్ యూట్యూబ్ అన్ని ఛానల్స్ కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఏంటంటే మనకి 196 కంట్రీస్లో ఒకే డేలో టెలికాస్ట్ అయిపోతుంది. అండ్ దిస్ మూవీస్ కమింగ్ ఆల్మోస్ట్ 9 లాంగ్వేజెస్, తర్వాత ఒక 20 odd డిఫరెంట్ లాంగ్వేజ్ సబ్టైటిల్స్ వస్తుంది. సో ద విజిబిలిటీ ఫర్ ద కాంటెంట్ అనేది వచ్చేసి ఇట్స్ వెరీ గుడ్ బికాస్ 196 కంట్రీస్లో మన ఇండియన్ డయాస్పోరా ఇన్ లాట్ ఆఫ్ కంట్రీస్. ఇప్పుడు తమిళ వాళ్ళు వచ్చేసి అన్ని చోట్ల ఉన్నారు, తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. ఈవెన్ ఐ హర్డ్ పీపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేడ్ ఇన్ కొరియా వచ్చేసి లాటిన్ అమెరికాలో డిడ్ రియలీ వెల్, లైక్ ఆల్మోస్ట్ సెకండ్ ఆఫ్టర్ ఇండియా. సో విచ్ ఇస్ అన్హర్డ్ ఆఫ్ ఫర్ us as a మార్కెట్. సో ఇప్పుడు ఈ కాంటెంట్ కూడా ఇఫ్ ఇట్స్ ట్రావెలింగ్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ 196 కంట్రీస్, వై నాట్? అండ్ ద కాన్సెప్ట్ మీరు అన్నట్టు ఇస్ అ వెరీ గ్లోబల్ కాన్సెప్ట్, వెరీ ఫన్. మీరు జెన్జీ ఓల్డ్ అని నేను నమ్మనండి, టు బి ఆనెస్ట్, బికాస్ ఇఫ్ కాంటెంట్ ఈస్ గుడ్ అందరు చూస్తారు. ఇప్పుడు ఈ సినిమా ఎలన్ వచ్చేసి ద వే హీ రోట్ ఇట్, మన అమ్మమ్మలు చూడొచ్చు, మై డాటర్ హూస్ 10 years ఆల్సో, ఈవెన్ షీ వాచెస్ అండ్ షీ ఎంజాయ్స్ దిస్ మూవీ. సో అలాంటప్పుడు దెర్ ఈస్ నో categorizing according to me in terms of content. Okay, yeah. Super. And also language, no, and it doesn't matter what language it is, emotions anta okate kada, it's always universal. Avunu. భాష కంటే భావం ముఖ్యం.
ఎలెన్ సార్ వారే వా ఏం Dialogue చెప్పారు ఎప్పుడు ఎలెన్ సార్ Timing ప్రాక్టీస్ చేశారు చాట్ జీపీటీతో ఫ్రెండ్షిప్ just in చేస్తారు the flow. ఓకే జస్ట్ ఫ్లోలో వచ్చేసిందా లేదండి. ఇంకొకటి చెప్పండి చూద్దాం ఇంకా ఫ్లోలో ఏమొస్తుందో చూద్దాం Flow is over. మళ్ళీ ఫ్లో వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. flow వచ్చినప్పుడు చెప్తా. ఏంటి మరొకసారి చెప్పండి ఎలెన్ సార్ భాష కంటే భాష కంటే భావం ముఖ్యం. ఓ ఓకే సూపర్ మీ భావం మాకు అర్థమైంది అర్థమైంది? నెక్స్ట్ సూపర్. సూపర్ కూడా ఇంగ్లీష్ లో తెలుసు కదా మొత్తానికి సూపర్ చెప్పడానికి టైం తీసుకున్నాడు ఆయన ఓకే సూపర్ ఎలెన్ సార్ యాక్చువల్లీ ట్రైలర్ చాలా చాలా బాగుంది నాకు ఒక చిన్న డౌట్ పెళ్లి చేసుకోవచ్చా చేసుకోవద్దా మీరు చేసుకోండి అని చెప్పొద్దు అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చా పెళ్ళు நடந்துச்சுல పెళ్లి நடந்துச்சு. கல்யாணம் பண்ணணுமா பண்ணக்கூடாதா பசங்க பசங்க தெரியல ஏன்னா ஐ அம் நாட் மேரிட் సో ఐ హావ్ నో ఐడియా. మూవీలో మ్యారేజ్ అయింది కదా బట్ ఇంటర్వ్యూ అదే பட் லெட் மீ டெல் யூ மேரேஜ் வந்து ரொம்ப ஸ்கேரியான விஷயம் தான். ரொம்ப ஸ்கேரியான விஷயம். ரொம்ப ரொம்ப ஸ்கேரியான விஷயம். ரொம்ப தப்பிతే ఇంకేం చెప్పట్లేదండి ఆయన ரொம்ப ரொம்ப ஆனா ரொம்ப பியூட்டிஃபுல்லான விஷயம். ரொம்ப ரொம்ப பியூட்டிஃபுல்லான விஷயம். ரொம்ப 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 பியூட்டிஃபுல்லான விஷயம். Where there's pain, there's gain. Yes. Very actually someone who's married is saying it. You are not married? இல்ல నేను పారిపోయా కదా. She's not married. You should tell me. I ran away no from you. మీ పర్సెప్షన్ చెప్పండి వాట్ ఈస్ మ్యారేజ్ వాట్ అబౌట్ మ్యారేజ్ ரொம்ப ரொம்ப scary. ரொம்ப scary. అది కాకుండా ரொம்ப ரொம்ப scary. Okay. இல்ல ரெண்டு ஒரு என்னது ரெண்டு டிஃபரெண்ட் ஹியூமன் பீயிங்ஸ் ஒரு கம்பானியன்ஷிப்போட லைஃப் லாங் இருக்கிறது தான் மேரேஜ். అంతే எஸ். ஈவன் பியார் பிரேமா காதல் இஃப் யூ ஹேட் வாட்ச்ட் வி டாக்ட் அபௌட் இட் a bit. இதுல வந்து அத பத்தி பேசல. மேரேஜ் தேவையா இல்லையான்றது we are not talking. இதுல வந்து வேற கான்செப்ட் பேசுறோம். ఓకే எஸ். ఇక్కడ చాలా టాస్కులు చేశారు బట్టలు ఉతికారు బాజిన్లు దోమారు ஆமா. ரொம்ப సంతోషమా troublesome. why troublesome? ఎందుకు ఎందుకు troublesome? ఎందుకు ట్రబుల్ వై ట్రబుల్ அதே தான் சொல்றாங்க. அதுல என்ன அதெல்லாம் சொல்றேன் So நாங்க எல்லாரும் we've been doing it ல அதுல என்ன பிரச்சனை? it's ரொம்ப scary. ரொம்ப ரொம்ப scary. ఓ అయ్యో ఇదే చెప్తున్నారండి సార్ ரொம்ப ఎందుకంటే scary, dialogue ரொம்ப తమిళ్లో. అదే dialogue సార్ తమిళ్లో మీకు లాంగ్వేజ్ వచ్చు కదా తమిళ్లో యూ కెన్ స్పీక్ మోర్ yes yes. தமிழ்ல சொல்லவா? தமிழ்லனா சூப்பரா பேசுவேன் நான் தான். వాళ్ళే వినమాటారు. தமிழ்னா கடகடன்னு பேசுவேன் நான். ట్రై చేయండి నాకు అర్థమవుతుందో లేదో తెలుస్తుంది she will translate. యా Okay. యా so என்ன கேள்வி கேட்டாங்க? marriage இல்ல இந்த வேலை எல்லாம் செய்றீங்களே నో నో வேலை செய்யறது வந்து விரும்பி செய்யணும். அது எப்படி தெரியுமா? இப்போ ஒரு வந்து ஒரு அயன் பண்ண சொன்னாங்க வீட்ல அப்படின்னா அப்படியே ஃபீல் பண்ணி அயன் பண்ணணும். ఫీల్ சொல்லுங்க. నాకు అర్థమవుతుంది புரிஞ்சிச்சு. அப்புறமா வந்து அது எப்படி சொல்லுங்க பண்ணிக்காமீங்க. அப்படி ஃபீல் பண்ணி அயன் பண்ணணும். ஃபீல் பண்ணாம அயன் பண்ணனும்னா அது வந்து கம்ஃபர்ட்டா இருக்கும். ஷர்ட் நல்லா இருந்தாலும் போடும்போது ஒரு ஃபீல் இருக்காது. ఓకే வாட் இஸ் திஸ் அப்படின்ற ஒரு ஃபீல் இருக்கும். சோ ఇప్పుడు మీరు ఫీల్ అయ్యారా మ్యారేజ్ చేసుకునేటప్పుడు అప్పుడు సినిమాలో சினிமா మూవీస్ so everything about that feel, that true intention in your heart, ఓకే that's what is matters. ఓకే సూపర్ అదే అంటే మీకు డెప్త్ అర్థమైంది కదా నాకు అర్థమైంది She said super. సూపర్ కాకుండా ఇంకేమైనా చెప్తాడో చూద్దాం ఇంటర్వ్యూ లాగా ఓకే యు ఆర్ ఆల్సో సూపర్ యాక్చువల్లీ Thank నాట్ you. మీ యూ సూపర్ యాక్చువల్లీ Everyone is ரொம்ப ரொம்ப సూపర్ thank you.